'కిల్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే కదా! ఇప్పుడు 'కిల్' మూవీ డైరెక్టర్ నిఖిల్ భట్ అయితే రామ్ చరణ్‌తో కలిపి ఒక పెద్ద సినిమా అయితే చేయబోతున్నట్లు మనకైతే తెలుస్తూ ఉంది. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ అయితే ఈరోజే సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్‌లో అయితే ఉంది. ఇంతకీ 'కిల్' సినిమా చేసినటువంటి డైరెక్టరు ఈయన రామ్ చరణ్ గారితో ఏ జనరల్ సినిమా చేయబోతున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా! ఇంతకీ ఇప్పటివరకు రామ్ చరణ్ గారు టచ్ చేయలేని జోనర్ ఏదైతే ఉందో అంటే అది మైథలాజికల్ జోనర్ అని చెప్పుకోవాలి. ఈ సినిమాలో విష్ణుమూర్తిగా కనిపించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తూ ఉన్నాయి. అలాగే కాకుండా ఈ సినిమా కొంత భాగం అయితే ఈ మైథలాజికల్‌కి సంబంధించి ఉంటుంది. మరికొంత భాగం అయితే ప్రజెంట్ సిట్యుయేషన్‌కి సంబంధించి ఉంటుందని చెప్పేసి పాస్ట్ అండ్ ప్రెజెంట్ ఈ రెండిటిని కలుపుతూ ఏదో ఒక కొత్త స్టోరీ అయితే తీయాలని అనుకుంటున్నారంట. ఇప్పటివరకు లేని స్క్రీన్ ప్లే కొత్తగా అయితే ట్రై చేద్దామని అయితే యూనిట్ అనుకుంటున్నట్లయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే మైథలాజికల్ జోనర్ ఒకటే అంటే సరిగ్గా ఎక్కుతుందో లేదో తెలీదు. అలాగని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్‌లో చూపించినా సరే కొత్తగా అయితే ఏముండదు. ఆ రెండిటిలో మిక్స్ చేస్తూ ఏదో ట్రై చేయాలని అయితే యూనిట్ అయితే ఎదురు చూస్తూ ఉందంట. ఈ సినిమా గనక పట్టాలెక్కితే రామ్ చరణ్ ఖాతాలో పెద్ద హిట్ అయితే ఖాయమని చెప్పేసి అభిమానులైతే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 'కిల్' సినిమా ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. అటువంటి డైరెక్టర్‌తో అది కూడా కొత్త జోనర్‌లో ట్రై చేస్తూ ఉన్నారంటే ఎంత పెద్ద హిట్ అవుతుందో అని చెప్పేసి అభిమానులు అయితే ఆనందపడుతూ ఉన్నారు. ఈ సినిమా గనక సరిగ్గా హిట్ టాక్ వస్తే 2,000 కోట్లు కొల్లగొట్టడం పెద్ద కష్టమేం కాదు. చాలా ఈజీగా క్రాస్ చేస్తుందని చెప్పేసి రామ్ చరణ్ అభిమానులు అయితే సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉన్నారు. హాలీవుడ్ డైరెక్టర్స్‌తో సినిమా అంటే ఓకే. కాకపోతే అది కూడా మైథలాజికల్ జోనర్ అంటున్నారు కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందే. ఎందుకంటే గతంలో ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమా గురించి తెలిసిందే కదా! మనకు తెలిసిన స్టోరీని కూడా వేరే విధంగా చూపించి ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేకపోయింది. సో ఇప్పుడు అటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా వీళ్ళు ఏ మేరకు జాగ్రత్తలు తీసుకుని చూడాల్సిందే. చూద్దాం మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అఫీషియల్‌గా ఈ మూవీ. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం, మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.